మనం చేసిన పనులు చెప్పుకుంటే కాదు, మనం తెలుసుకుంటాం. పనులు తప్పకుండా చెప్పకపోవడం వల్లనే 1000కి 18 ఓట్లు తక్కువ, 100కు 1.8 అంటే 100కు 2 ఓట్లు తక్కువ రావడం వల్ల మనం అధికారాన్ని కోల్పోయాం. కాబట్టి ఎన్నో గొప్పగా మనము కేసీఆర్ గారు ఒక 10 ఏళ్ల పాలనలో హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, కేసీఆర్ పథకం పొందని ఇల్లు ఉండదు అనేది ఇది నానుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో. సో ఈ రోజు నిజంగా చెప్పాలంటే బండ్లగూడెము మంచి వ్యవసాయానికి సంబంధించిన గ్రామం. ఈ గ్రామంలో ఏ ఒక్క ఇల్లు తీసుకున్నా కూడా మంచి రైతులు. ఆ రైతులు ఎక్కువ మంది మనకి ఊర్లో మొత్తం కూడా మనకు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు. సో ఆ రకంగా దేవుని దయ వల్ల తాత్కాలిక వచ్చిన భూములు అట్లా అట్లా ఉండడం వల్ల ఈ రోజు ఒక రైతు ఇంట్లో రైతు ఉంటే రైతుకు 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు. పైసలు పడ్డాయంటే టింగ్ టింగ్ మనం వచ్చే పరిస్థితి ఉంది. ఆ రైతుకు అయ్యే ఉండేది ఉంటే ముసలైన పేరు మీద రైతు మీద ఆధారపడకుండా 2,200 ఉన్నాయి, 2,000 పెన్షన్ చేసాడు. ఆ రైతుకు బిడ్డ ఉంటే పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆ రైతుకు తర్వాత ఆ రైతుకు 24 గంటలు ఉచిత కరెంటు. నీకు 10 ఎకరాలే ఉందని 10 ఎకరాలు గ్రామ పంచాయతీతో పాటు ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనము, తర్వాత శ్మశాన వాటిక, తర్వాత క్రీడా ప్రాంగణము, ఊరు బయట ఇన్ని మొత్తం కూడా ఊరికి ఏం అవసరాలు ఉంటాయో అవన్నీ మనం ఇచ్చాం. మనం ఈ ఊరికి ప్రత్యేకంగా బండ్ల లక్షణానికి 10 లక్షల రూపాయలు పరిశ్రమలు ఇచ్చి దానికి పరంగా మనం రోడ్ వేసుకోగలం 10 లక్షల రూపాయలు. సో ఇక్కడ వరకు మన వరంగల్ జనగాం పోవాలంటే పెద్ద రోడ్ వెడల్పు వేసుకొని పెద్ద రోడ్ వేసినాం. రైతు ఎందుకు ఇచ్చినాం, గ్రామ పంచాయతీ అంటే ఇన్ని పనులు ఇవాళ మనం చేసిన పనులే కొట్టొచ్చినట్టు ఇక్కడ కనబడుతున్నాయి. మన ఊర్లో చెరువులో కుంటలు ఎన్ని ఉంటే వాటి అన్నింటిని కూడా మిషన్ కాకతీయ కింద మనము మరమ్మతు చేసుకున్నాం. చెరువులు కుంటలన్నీ కూడా తర్వాత ఇంటింటికి మిషన్ భగీరథ కింద మనం నీళ్ళు ఇచ్చుకున్నాం. ఇన్ని రకాలుగా చేసినాం. కాబట్టి ఏ ఇంటికి పోయినా కూడా ఓటు అడిగే పరిస్థితి మనకు. ఎందుకంటే ఇలా బాగా బగ్గు అంటున్నారు రేవంత్ రెడ్డి కూడా, బగ్గు అంటున్నారు కడియం. ఎందుకు అంటే ఇప్పుడు తులం బంగారం ఇస్తానంటే ఇవ్వకపోతుంది, అదే 1,00,000 రూపాయలతో తులం బంగారం అనే ఇవ్వకపోయి మొత్తం 50,000 ఖర్చు పెట్టి నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి 12,000 కోట్లు అయితే 30-35% మందికే రుణమాఫీ అగట్లేదు. పోయిన వానకాలం రేషన్ ఎగబెట్టి ఇప్పుడు మళ్ళీ వానకాలం వస్తే మళ్ళీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని 15,000 ఇస్తాను 10 కౌలు రైతుకు పైసలు ఇచ్చుడు లేదు, బోనస్ వేసుడు లేదు, సన్నవాడికి ఇస్తాను సన్నవాడికి కూడా పరిస్థితి కనబడుతుంది. రైతు చనిపోతే 5 లక్షలు వేసుడు లేదు. తర్వాత ఇట్లా చెప్పుకుంటుంది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మనం చేసిన పనులు చెప్పుకుంటే కాదు, మనం తెలుసుకుంటాం. పనులు తప్పకుండా చెప్పకపోవడం వల్లనే 1000కి 18 ఓట్లు తక్కువ, 100కు 1.8 అంటే 100కు 2 ఓట్లు తక్కువ రావడం వల్ల మనం అధికారాన్ని కోల్పోయాం. కాబట్టి ఎన్నో గొప్పగా మనము కేసీఆర్ గారు ఒక 10 ఏళ్ల పాలనలో హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, కేసీఆర్ పథకం పొందని ఇల్లు ఉండదు అనేది ఇది నానుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో. సో ఈ రోజు నిజంగా చెప్పాలంటే బండ్లగూడెము మంచి వ్యవసాయానికి సంబంధించిన గ్రామం. ఈ గ్రామంలో ఏ ఒక్క ఇల్లు తీసుకున్నా కూడా మంచి రైతులు. ఆ రైతులు ఎక్కువ మంది మనకి ఊర్లో మొత్తం కూడా మనకు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు. సో ఆ రకంగా దేవుని దయ వల్ల తాత్కాలిక వచ్చిన భూములు అట్లా అట్లా ఉండడం వల్ల ఈ రోజు ఒక రైతు ఇంట్లో రైతు ఉంటే రైతుకు 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు. పైసలు పడ్డాయంటే టింగ్ టింగ్ మనం వచ్చే పరిస్థితి ఉంది. ఆ రైతుకు అయ్యే ఉండేది ఉంటే ముసలైన పేరు మీద రైతు మీద ఆధారపడకుండా 2,200 ఉన్నాయి, 2,000 పెన్షన్ చేసాడు. ఆ రైతుకు బిడ్డ ఉంటే పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆ రైతుకు తర్వాత ఆ రైతుకు 24 గంటలు ఉచిత కరెంటు. నీకు 10 ఎకరాలే ఉందని 10 ఎకరాలు గ్రామ పంచాయతీతో పాటు ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనము, తర్వాత శ్మశాన వాటిక, తర్వాత క్రీడా ప్రాంగణము, ఊరు బయట ఇన్ని మొత్తం కూడా ఊరికి ఏం అవసరాలు ఉంటాయో అవన్నీ మనం ఇచ్చాం. మనం ఈ ఊరికి ప్రత్యేకంగా బండ్ల లక్షణానికి 10 లక్షల రూపాయలు పరిశ్రమలు ఇచ్చి దానికి పరంగా మనం రోడ్ వేసుకోగలం 10 లక్షల రూపాయలు.
సో ఇక్కడ వరకు మన వరంగల్ జనగాం పోవాలంటే పెద్ద రోడ్ వెడల్పు వేసుకొని పెద్ద రోడ్ వేసినాం, రైతు ఇచ్చినాం, గ్రామ పంచాయతీ. అంటే ఇన్ని పనులు ఇవాళ మనం చేసిన పనులే కొట్టొచ్చినట్టు ఇక్కడ కనబడుతున్నాయి. మన ఊర్లో చెరువులో కుంటలు ఎన్ని ఉంటే వాటి అన్నింటిని కూడా మిషన్ కాకతీయ కింద మనము మరమ్మతు చేసుకున్నాం. చెరువులు కుంటలన్నీ కూడా తర్వాత ఇంటింటికి మిషన్ భగీరథ కింద మనం నీళ్ళు ఇచ్చుకున్నాం. ఇన్ని రకాలుగా చేసినాం. కాబట్టి ఏ ఇంటికి పోయినా కూడా ఓటు అడిగే పరిస్థితి మనకు. ఎందుకంటే ఇలా బాగా బగ్గు అంటున్నారు రేవంత్ రెడ్డి కూడా, బగ్గు అంటున్నారు కడియం శ్రీరామ్. ఎందుకు అంటే ఇప్పుడు తులం బంగారం ఇస్తానంటే ఇవ్వకపోతుంది, అదే ₹1,00,000 తులం బంగారం అనే ఇవ్వకపోయి మొత్తం 50,000 ఖర్చు పెట్టి నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి 12,000 కోట్లు అయితే 30-35% మందికే రుణమాఫీ అగట్లేదు. పోయిన వానకాలం రేషన్ ఎగబెట్టి ఇప్పుడు మళ్ళీ వానకాలం వస్తే మళ్ళీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని 15,000 ఇస్తాను 10 కౌలు రైతుకు పైసలు ఇచ్చుడు లేదు, బోనస్ వేసుడు లేదు, సన్నవాడికి ఇతను సన్నవాడికి కూడా పరిస్థితి కనబడుతుంది. రైతు చనిపోతే 5 లక్షలు వేసుడు లేదు. తర్వాత ఇట్లా చెప్పుకుంటుంది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.